Hello everyone, welcome to you all new channel that is PW Telugu 9th and 10th, right? So this is the first maths class. So already మీరు చూసుంటారు, ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి. కెమిస్ట్రీ అండ్ బయో అండ్ ఫిజిక్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి కదా. సో దిస్ ఇస్ ద ఫస్ట్ మ్యాథ్స్ క్లాస్ అండ్ క్లాస్ 9th అండ్ మై సజెషన్ ఇస్ క్లాస్ 9th వాళ్ళు చూడాలంటే కాదు, 10th వాళ్ళు కూడా చూడండి. యూ కెన్ సీ దట్ సమ్ బేసిక్స్ ఏదైతే ఉన్నారో షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మీరు రీకాల్ చేసుకోవచ్చు, రైట్? సో బేసిక్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో టాపిక్ వచ్చేసరికి వాట్ లైన్స్ అండ్ యాంగిల్. చలో లెట్స్ బిగిన్ ద షో. వాట్ టాపిక్స్ వీఆర్ గుణ కవర్ ఇన్ టుడే సెషన్ అంటే ఈ సెషన్లో మనం ఏం చూస్తామంటే ఇవన్నీ చూద్దాం. బేసిక్ షేప్స్ ఆఫ్ ఎ జామెట్రీ అండ్ టైప్స్ ఆఫ్ లైన్, టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అండ్ యాంగిల్స్ జనరేటెడ్ బై ట్రాన్స్వర్సల్ లైన్, రైట్? ఇవి చాలా 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 యూస్ఫుల్ థింగ్స్, మీకు యూజ్ అవుతాయి ఎస్పెషల్లీ 9th అండ్ 10th క్లాసెస్. సో మనకు బేసిక్ స్ట్రాంగ్గా ఉంటే యూ కెన్ ప్లే విత్ దట్ మ్యాథ్స్. సో చాలామందికి ఆ ఫోబియా, మ్యాథ్స్ ఫోబియా ఏదైతే ఉందో అవన్నీ పోవాలి అంటే మీరు బేసిక్ స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, సో ఐ విల్ ట్రై మై బెస్ట్ టు లైక్ ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నేను షార్టెస్ట్ వేలో ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ ఉండాలనేది 1 by 1 క్లాసెస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఇస్తూ ఉంటాను, రైట్? సో చలో లెట్స్ బిగిన్ ద షో. సో యూ కెన్ సీ దట్ ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనకు బేసిక్ షేప్స్ ఆఫ్ ఎ జామెట్రీ. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి చూడండి. సో వీ హ్యావ్ పాలిగాన్స్, పెంటాగాన్ అండ్ హెక్సాగాన్ కూడా, ట్రయాంగిల్ అండ్ రెక్టాంగిల్ అండ్ 3D 2D రెండు ఉన్నాయి. మిక్చర్ ఆఫ్ 2D అండ్ 3D కూడా ఉన్నాయి. సిలిండర్ ఉంది ఇక్కడ, ఇక్కడ క్యూబ్ ఉంది అండ్ యూ కెన్ సీ దాట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్ జామెట్రికల్ షేప్స్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే ఈ జామెట్రికల్ షేప్ని మనం కన్స్ట్రక్ట్ చేయాలి అన్నా కూడా, ఈ జామెట్రికల్ షేప్ని డ్రా చేయాలి అన్నా కూడా ఒక్కటి మనకి యూజ్ అవుతుంది ఇక్కడ. అదేంటి కనిపిస్తుంది అందరికీ? దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ వాట్ లైన్స్. సో యూ కెన్ సీ హియర్ బేసిక్ థింగ్ హియర్ యూ కెన్ సీ, దీన్ని మనం ఇదొక లైన్ అని చెప్పొచ్చా? దిస్ ఈజ్ ఆల్సో వన్ లైన్, దిస్ ఆల్సో వన్ లైన్. అండ్ ఇంకొక కూడా మీకు అది కనిపిస్తుందో లేదో ఐఎమ్ నాట్ షూర్, బట్ ఇంకొక సిగ్నిఫికెంట్ పారామీటర్ కూడా ఉంది. ఏంటంటే ఈ లైన్కి ఏదైతే ఉందో దట్ ఈస్ యాంగిల్ అంటాం. సో ఇంత ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు వితౌట్ దిస్ షేప్, వితౌట్ దిస్ జామెట్రీ దెర్ ఈస్ నో మ్యాథ్స్, రైట్? అది మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. ప్రీవియస్ గ్రేడ్స్లో మనం అన్నీ చూసాము అండ్ జామెట్రీ అండ్ ఫ్యూచర్లో కూడా మీకు కాన్గ్రుయెన్సీ, ట్రయాంగిల్స్ అని, సిమిలారిటీ అని డిఫరెంట్ థింగ్స్ వస్తాయి జామెట్రీలో. మన కోఆర్డినేట్ జామెట్రీ అండ్ వీటిలో మనం వీటితోనే ఆడుకోబోతున్నాం, రైట్? ఫ్యూచర్ సెషన్స్లో వీటితోనే ఆడుకోబోతున్నాం కాబట్టి సో ఈ లైన్స్ యొక్క ఈ లైన్స్ మేక్ చేసే యాంగిల్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంగిల్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ లైన్స్ అనేది తెలుసుకోవాలి. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ సెషన్. ఓకే, సో వితౌట్ లైన్స్ అండ్ యాంగిల్స్ జామెట్రీ ఈజ్ నథింగ్, వీ కెన్ సే దట్. అర్థమవుతుందా? దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ సెషన్. సో ఐ హోప్ మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది కదా. సో లైన్స్ అండ్ యాంగిల్సే ఎందుకు సార్ మనం వేరే టాపిక్ ఎందుకు డిస్కస్ చేయకూడదు అంటే, సో యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ దట్ జామెట్రీ మీన్స్. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ థింగ్. అండ్ మీకు 9th క్లాస్ వాళ్ళకు సపరేట్గా మీకు చాప్టర్ ఉంటుంది దీని గురించి, ఇన్ డీటెయిల్గా చాప్టర్ ఉంటుంది, రైట్? లైన్స్ అండ్ యాంగిల్స్ అనే మీకు టాపిక్ మీకు ఐఎమ్ నాట్ షూర్ చాప్టర్ నెంబర్ వచ్చేసరికి, బట్ మీకు డైరెక్ట్గా ఒక చాప్టర్ అయితే ఏదైతే ఉందో అది ఉంటుంది, రైట్? సో చలో లెట్స్ బిగిన్ ద షో. నౌ యూ అండర్స్టూడ్ దట్ లైన్స్ అండ్ యాంగిల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. నౌ లెట్స్ బిగిన్ దట్. లైన్స్ అంటే ఏంటి, యాంగిల్స్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. So lines, what are lines? Lines is a what straight one-dimensional figure that extend in the opposite directions infinitely. The line can be horizontal undochu, vertical undochu. It can be drawn from the left to right, right to left, or top to bottom kuda raskochu manam. ఓకే, సో ఇక్కడ మీరు పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఇంకొక పాయింట్ హైలైట్ చేస్తాను చూడండి. ఇట్ ఈస్ 1-dimensional ఫిగర్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఇక్కడ ఒక పాయింట్ ఏదైతే ఉందో మీకు అందరికీ పాయింట్ అనేది ఐడియా ఉంటుంది కదా. సో ఇలా మనం పాయింట్ని ప్లేస్ చేసుకున్న, ఇన్ఫైనైట్ పాయింట్ని ప్లేస్ చేసుకుంటే మనకు వచ్చేది ఏంటి? అది లైనే సార్. మనకు వచ్చేది ఏంటి? లైన్. సో ఆ పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇలా మనం ఇన్ఫైనైట్ పాయింట్ టచ్ అవ్వకుండా ఒకదానికి ఒకటి ప్లేస్ చేసుకుంటూ వెళ్తే మనకు ఫామ్ అయ్యేది ఏంటి? దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ లైన్ ఓన్లీ. Okay, now you understood? Yes sir, understood. Now chalo let's move forward to that angles. Angles are the shape that is formed when the two endpoints of a two rays. So actually ఇక్కడ ఒక టర్మినాలజీ వచ్చేసింది. రే అనేది అంటే ఏంటి మీకు ఆల్మోస్ట్ ఐడియా ఉంటుంది, బట్ వీఆర్ గోనా సీ ఇన్ టుడే సెషన్ యాజ్ వెల్ యాజ్ రే. సో ఇది ఎక్కడ ఫామ్ అవుతుందంట? టూ రేస్కి మధ్యలో, ఇన్ బిట్వీన్ ద టూ రేస్కి మధ్యలో రే అనేది, యాంగిల్ అనేది ఫామ్ అవుతుందంట. సో విల్ సీ దట్. మీకు అర్థమైతే అది ఫైన్, లేదు అంటే ఐఎమ్ గోనా ఎక్స్ప్లెయిన్. జస్ట్ వెయిట్ ఫ్యూ మోర్ సెకండ్స్, ఫ్యూ మోర్ మినిట్స్ వెయిట్ చేయండి, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అండ్ మనం యాంగిల్స్ని మనం దేంట్లో మెజర్ చేస్తాం, డిగ్రీస్లో మెజర్ చేస్తాం. అండ్ యాంగిల్స్ని మనం దేంట్లో మెజర్ చేస్తాం, రేడియన్స్లో మెజర్ చేస్తాం. డిగ్రీ సింబల్ వచ్చేసరికి అక్కడ పైన ఒక చుక్క లైక్ ఒక సర్కిల్ లాంటిది, రైట్. ద కంప్లీట్ రొటేషన్ ఈజ్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ ఏ వాట్ యాంగిల్ ఈజ్ కంప్లీట్ రొటేషన్ వచ్చేసరికి ఏంటంటే దట్ ఈస్ 360. ఇది అందరికీ మీకు తెలుసు, బట్ ఐఎమ్ గోనా ఎక్స్ప్లెయిన్ దట్ పార్ట్ యాజ్ వెల్ యాజ్ బీ వెయిట్ ఫర్ దాట్. అండ్ సింబల్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే యాంగిల్ వచ్చేసరికి యాంగిల్ అలా లైక్ ఎల్, టిల్టెడ్ ఎల్ అని చెప్పొచ్చు దాన్ని, right. So this is the definition of a lines and angle. So ఇది మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. I'm not gonna waste time here, much time here. So chalo, now let's move forward to that extension of that lines. So you can see here types of a line. Basically మీకు ఈ రెండు తెలిసి ఉంటుంది, లైన్ సిగ్మెంట్ అంటే ఏంటి అండ్ రే అంటే ఏంటి. ఓకే, సో లైన్ సిగ్మెంట్ అండ్ ఏదైతే డెఫినేషన్ చెప్పామో అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు జస్ట్ ఫ్యూ మోర్ స్లైడ్స్లో మీకు అర్థమైపోతుంది. సో లైన్ సిగ్మెంట్ అండ్ రే ఇది మీకు బేసికలీ 2 కేటగిరీస్ ఉంటాయి. అండ్ ఫర్ బేస్డ్ ఆన్ ద ఈ 2ని మనకు డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉంటాయి. ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి, పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఏంటి, ట్రాన్స్వర్సల్ లైన్స్ అంటే ఏంటి. ఇవి బేస్డ్ ఆన్ ద ఆపరేషన్స్, బేస్డ్ ఆన్ ద పర్ఫార్మ్డ్ ఆపరేషన్ ఆన్ దీస్ లైన్స్, దే ఆర్ క్లాసిఫైడ్ యాజ్ అ ప్యారలల్ లైన్, పర్పెండిక్యులర్ లైన్ అండ్ ట్రాన్స్వర్సల్ లైన్. చలో 1 by 1 చూద్దాం చూడండి. చలో లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు దట్ 1 by 1. లైన్ సిగ్మెంట్ అంటే ఏందో చూద్దాం చూడండి. లైన్ సిగ్మెంట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎ లైన్, ఓకే, విచ్ ఆర్ లైక్ ఇప్పుడు మీకు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ 1 point యాక్చువల్లీ. సో యాక్చువల్లీ లైన్ అంటే ఏంటంటే, నేను పాయింట్స్ని మనం చెప్పాను కదా, ఇన్ఫైనైట్ పాయింట్ని మనం ఇలా ఒక దాని తర్వాత ఒకటి ప్లేస్ చేస్తే ఫామ్ అయ్యేదాన్ని లైన్ అంటాం. ఇది 1 dimensionలో ఉంటుందని చెప్పాం. బట్ యూ కెన్ సీ హియర్ ఇది లైన్ యాక్చువల్లీ, ఇది లైన్. సో దీన్ని మనం ఈ 2 డైరెక్షన్లో మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. బీ కేర్ఫుల్ హియర్, లిజన్ మై వర్డ్స్ కేర్ఫుల్లీ. 2 డైరెక్షన్లో ఎక్స్టెండ్ చేయొచ్చు. ఈజ్ దర్ ఎనీ ఎండ్ పాయింట్ హియర్, స్టార్టింగ్ పాయింట్ కానీ ఎండింగ్ పాయింట్ కానీ ఏమైనా ఉన్నాయా మనకి? లేవు, నథింగ్ ఇస్ దర్, రైట్. సో లైన్ అనేది ఎప్పుడైనా సరే జస్ట్ 2 డైరెక్షన్లో 2 వేస్లో మనం దాన్ని లాగొచ్చు, ఎక్స్టెండ్ చేయొచ్చు. ఓకే, నా ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే లైన్ సిగ్మెంట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎ లైన్ అని చెప్తున్నాను విత్ 2 end points. 2 end points, ఓకే సార్, 2 end points అండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 points అండ్ విచ్ హ్యాస్ అ ఫిక్స్డ్ లెంత్. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇదే లైన్కి నేను ఒక పాయింట్ తీసుకున్నాను. యూ కెన్ సీ హియర్ A and B are my the 2 points. సో ఈ పార్ట్ ఏదైతే ఉందో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ AB ఈస్ కాల్డ్ యాజ్ అ వాట్, లైన్ సిగ్మెంట్. AB is called as a what, line segment. Understood? Suppose నేను సిమిలర్లీ ఇలాగే రిప్రజెంట్ చేయాలి అనుకుంటే దీన్ని ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు అంటే, జస్ట్ అ మినిట్ గైస్, దీన్ని ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు అంటే AB అండ్ ఈ డైరెక్షన్ బార్ ఏదైతే ఉందో పైన అది 2 డైరెక్షన్లో ఉండాలి, బికాస్ దట్ విల్ రిప్రజెంట్ యాజ్ అ వాట్, లైన్. దట్ విల్ రిప్రజెంట్ అ వాట్, లైన్. బట్ ఇప్పుడు దీన్ని నేను రిప్రజెంట్ చేయాలి అనుకుంటే దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు, దట్ మ్యాథమెటికల్లీ AB పైన జస్ట్ యారోస్ ఉండవు, జస్ట్ ఇలాగే ఒక లైన్ ఉంటుంది. దట్ విల్ కాల్డ్ యాజ్ అ వాట్, దిస్ విల్ రిప్రజెంట్ యారోస్ లేవంటే దాన్ని మీరు ఏమని అర్థం చేసుకోవాలి, లైన్ సిగ్మెంట్ అని అర్థం చేసుకోవాలి. యారోస్ ఉన్నాయి 2 డైరెక్షన్లో ఉంటే లైన్ అని అర్థం చేసుకోవాలి. ఓన్లీ 1 డైరెక్షన్లో ఉంటే ఏంటో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద రే. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో దీనికి ఒక ఫిక్స్డ్ లెంత్ ఉంటుంది. సో మీకు ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి ఏంటి ఇక్కడ, హౌ మెనీ ఎండ్ పాయింట్స్ విల్ బి దేర్ ఫర్ ద లైన్ సిగ్మెంట్, హౌ మెనీ ఎండ్ పాయింట్ విల్ బి దేర్ ఫర్ లైన్ అండ్ హౌ మెనీ ఎండ్ పాయింట్స్ విల్ బి దేర్ ఫర్ ద రే. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నౌ లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్, రే. అదే విధంగా ఇప్పుడు ఇందాక నేను ఒక పాయింట్ చెప్పాను కదా, సేమ్ థింగ్. యూ కెన్ సీ ద డెఫినేషన్ హియర్. రే ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ లైన్ విచ్ హ్యాస్ స్టార్టింగ్ పాయింట్ ఎక్స్టెండ్ ఇన్ఫినిట్లీ ఇన్ ఎనీ డైరెక్షన్స్. ఏ డైరెక్షన్లో అంట, ఈదర్ 1 direction అనమాట. అంటే ఇట్ సైడ్ అయినా ఎక్స్టెండ్ చేయొచ్చు మీరు, లేదా అంటే ఇట్ సైడ్ అయినా ఎక్స్టెండ్ చేయొచ్చు. యూ కెన్ సీ హియర్, దిస్ ఇస్ మై స్టార్టింగ్ పాయింట్, this is extending in this direction only. Okay, there will be no end point here, there is no end point here. So how can I represent it, OA and ఇప్పుడు చూడండి ఆరో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తుంది కదా, ఈ విధంగా మనం రిప్రజెంట్ చేయాలి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ మ్యాథమెటికల్ నోటేషన్ ఆఫ్ దట్ లైన్ అండ్ రే అండ్ లైన్ సిగ్మెంట్, రైట్. దీస్ ఆర్ ద మ్యాథమెటికల్ నోటేషన్స్. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, సో రేక్ వచ్చేసరికి ఓన్లీ 1 end point ఉంటుంది, అది మీరు ఒక డైరెక్షన్లో లాగొచ్చు. అండ్ లైన్ సిగ్మెంట్ వచ్చేసరికి 2 end points ఉంటాయి, దాన్ని మనం ఎక్స్టెండ్ చేయలేము. ఇట్స్ అ సింపుల్ నథింగ్ బట్ పార్ట్ ఆఫ్ ఎ వాట్, లైన్ సిగ్మెంట్ వచ్చేసరికి వాట్, పార్ట్ ఆఫ్ ఎ లైన్. ఐ హోప్ ఐఎమ్ క్లియర్, రైట్. చలో లెట్స్ కంటిన్యూ అవర్ డిస్కషన్ ఫర్దర్. ఇక్కడ వరకు అందరికీ తెలుసు, బట్ నౌ లెట్స్ సీ ద డిఫరెంట్ స్పెషల్ కేస్ ఇన్ దట్ బేస్డ్ ఆన్ ద ఆపరేషన్. మనం చెప్పాం కదా, స్పెషల్ కేస్ ఏదైతే ఉన్నాయో అవి మనం డిస్కస్ చేద్దాం. చూడండి, సో యూ కెన్ సీ హియర్ పర్పెండిక్యులర్ లైన్స్. సో వెన్ 2 lines ఆర్ రైట్ యాంగిల్ టు ఈచ్ అదర్. రైట్ యాంగిల్ అంటే అర్థం ఏంటి సార్, అది కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. బట్ రైట్ యాంగిల్ అంటే మీకు అందరికీ తెలుసు 90 degrees, right. Each other, they are meeting at a single point. They are meeting at a what, single point. Okay,
అండ్ దీస్ లైన్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్ పర్పెండిక్యులర్ లైన్ అంటాం. సో ఇప్పుడు చూడండి ఏబి అనేది ఒక లైన్ అండ్ సిడి అనేది ఒక లైన్ అనుకుంటే ఇక్కడ యాంగిల్ ఎంత మేక్ చేస్తుంది ఇక్కడ 90 degrees అండ్ హౌ మెనీ పాయింట్స్ దే ఆర్ మీటింగ్ ఎట్ ఎ సింగిల్ పాయింట్. దట్స్ వై ఇట్ ఈస్ కాలింగ్ as the what దీస్ టూ లైన్స్ ఏవైతే ఉన్నాయో మనం పర్పెండిక్యులర్ లైన్స్ అంటాం. మీకు పర్పెండిక్యులర్ అని గుర్తు రాగానే అంటే పర్పెండిక్యులర్ అని వర్డ్ వినగానే మీకు గుర్తు రావాల్సిన పాయింట్ ఏంటంటే రైట్ యాంగిల్. సో పర్పెండిక్యులర్ని సమ్ టైమ్ మనం ఇలా కూడా రిప్రజెంట్ చేస్తాం, డోంట్ కన్ఫ్యూజ్ హియర్. ఓకే, సో ఇది ఇలా ఉంది కాబట్టి ఇలా రిప్రజెంట్ చేస్తాం. అర్థమవుతుందా? సో ఆల్వేస్ రిమెంబర్ దాట్ పర్పెండిక్యులర్ అనే వర్డ్ వినగానే మనకు గుర్తు రావాల్సిన యాంగిల్ ఏంటి? రైట్ యాంగిల్. రైట్ యాంగిల్. సో ఐ హోప్ ఇది కూడా క్లియర్గా అయి ఉంటుంది. నౌ లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు దట్ ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి? మీకు యూ కెన్ సీ ద డెఫినేషన్, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఇట్. రైట్, టూ లైన్స్ ఆర్ సెడ్ టు బి ప్యారలల్ వెన్ దే డు నాట్ మీట్. సో ఇక్కడ చూడండి, వెన్ దే డు నాట్ మీట్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ ద ప్లేన్. ఓకే, సో విచ్ డు నాట్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్, ఆర్ మనం అవి రెండు కలవవు. రైట్, సో ఇన్ ద ఫిగర్ యూ కెన్ సీ హియర్ పీక్యూ అండ్ ఆర్ఎస్ ఏదైతే ఉన్నాయో అవి సింపుల్గా చెప్పాలంటే కైండ్ ఆఫ్ హైవే మీద మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మనకు వైట్ కలర్తో ఒక లైన్ గీసి ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బార్డర్ లెక్క గీసి ఉంటుంది, అబ్జర్వ్ చేశారా? సో అవి రెండు కలవవు బట్ రోడ్డు మీద ఉంటాయి. సింపుల్ అండ్ యాజ్ ద ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. రైల్వే ట్రాక్ కూడా తీసుకోవచ్చు. రైల్వే ట్రాక్ మధ్యలో ఇది ఉంటుంది, గ్యాప్ ఉంటుంది, అండ్ యూ కెన్ సీ హియర్ ఈ విధంగా ఉంటుంది. అవి కూడా ప్యారలల్ని రిప్రజెంట్ చేస్తాయి. సో ఇలా మనం డే టు డే లైఫ్లో మనం ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ని రిలేట్ చేసుకోవచ్చు. సో రిమెంబర్ ఓన్లీ వన్ థింగ్ హియర్, మీకు ఇది 10th క్లాస్లో కూడా మీకు వస్తుంది. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్లో మీకు ఈ సిగ్నిఫికెన్స్, వీటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏమైతే ఉందో మీకు అప్పుడు అర్థమవుతుంది. రైట్, పర్పెండిక్యులర్ అంటే గుర్తొచ్చే వర్డ్ ఏం గుర్తు రావాలి? రైట్ యాంగిల్ అని గుర్తు రావాలి. అండ్ ప్యారలల్ అంటే ఏం గుర్తు రావాలి? దే విల్ నెవర్ మీట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ఎ టైమ్. అవి రెండు కలవవు, ఎట్ ఎనీ కాస్ట్ అవి రెండు కలవవు. సో వాటినే మనం ఏమంటాం? ప్యారలల్ లైన్స్ అంటాం. ప్యారలల్ లైన్స్ అంటాం. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. చలో నెక్స్ట్ వన్, వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పటివరకు మీకు అందరికీ తెలిసి ఉంటుంది, బట్ ఈ పాయింట్కి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అండ్ దీని మీద మనకు చాలా 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 థింగ్స్ అనేవి రిలేట్ చేసుకొని ఉంటాయి ఇన్ ఫ్యూచర్. 9th and 10th క్లాసెస్లో మీకు వీటి మీద ప్రాబ్లమ్స్ చాలా అంటే చాలా ఉంటాయి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు మీకు ఇది నేను చెప్పేది ఏదైతే ఉందో అది అర్థమైతే సో క్రిస్టల్ క్లియర్గా ఉండొచ్చు ఇన్ ఫ్యూచర్ సెషన్స్లో. So pay your attention here. So you can see here, whenever the line intersected two lines at a distinct point, means what? Different point. So distinct points. He is called as a what? Transversal. He is called as a what? Transversal. When in the figure you can see here transversal L అనేది ఏదైతే ఉందో that is the transversal intersecting at a two. So ఇక్కడ చూడండి, this is the one line. Okay, and this is my one more line. A అనేది ఒక లైన్ అండ్ B అనేది ఒక లైన్. ఈ లైన్స్కి ఎల్ అనేది ఒక లైన్ ఏదైతే ఉందో దట్ విల్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ఎ పి అండ్ క్యూ అంట. ఓకే రైట్, ఇక్కడ చూడండి, వెన్ ఏ లైన్ ఇంటర్సెక్ట్స్ టూ లైన్స్, వెన్ ఏ లైన్ ఇంటర్సెక్ట్ ఎట్ ఎ టూ లైన్ ఎట్ ఎ డిస్టింక్ట్ పాయింట్, డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్, ఈ లైన్ని మనం ఏమంటామంటే ట్రాన్స్వర్సల్ అంటాం. ఈ లైన్ని మనం ఏమంటాం? ట్రాన్స్వర్సల్ లైన్ అంటాం. ఈ లైన్ని మనం ఏమంటాం? ట్రాన్స్వర్సల్ లైన్ అంటాం. సింపుల్ ఫండా. సో ఇలాగే మనకు ప్యారలల్ కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాన్ ప్యారలల్ ఉన్నాయి ఇవి. సో సమ్ టైమ్స్ ప్యారలల్ లైన్స్ కూడా మనకు మోస్ట్లీ ఈ విధంగా ఉంటాయి. సో లెట్ మీ సపోజ్ టు టెల్ యూ దట్ ప్యారలల్. రైట్, సో ఈ రెండు ప్యారలల్ అనుకుంటే సో యూ కెన్ సీ హియర్ నేను ఒక లైన్ డ్రా చేశాను. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో దిస్ ఈస్ ద గ్రీన్ కలర్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద ట్రాన్స్వర్సల్ లైన్ టు దీస్ థింగ్స్. సో ఈ రెండు ప్యారలల్ అనుకుంటే, ప్యారలల్ అంటే అవి రెండు మీట్ అవ్వవు, బట్ దేర్ మైట్ బి ఏ ఛాన్స్ ఇక్కడ ఇవి ఇలా దీన్ని మనం ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇవి మీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రెండు ప్యారలల్ లేవు కాబట్టి సో యూ కెన్ సీ ఫర్ ప్యారలల్ అండ్ నాన్ ప్యారలల్ లైన్ కూడా ట్రాన్స్వర్సల్ లైన్ ఉంటుంది. సార్ ఒకదానికే ఉంటుందని కాదు. సో ట్రాన్స్వర్సల్ లైన్ అంటే మీకు గుర్తురావాల్సింది ఏంటంటే టూ లైన్స్ ఉండాలి. టూ లైన్స్ మీద మనం ఒక లైన్ డ్రా చేసినప్పుడు అది టూ డిఫరెంట్ డిస్టెన్స్ పాయింట్ మీద ఇంటర్సెక్ట్ అయితే ఆ టూ డిస్టెన్స్ పాయింట్ మీద ఇంటర్సెక్ట్ అయ్యే లైన్ని మనం ఏమంటాం? ట్రాన్స్వర్సల్ లైన్ అంటాం. ఇట్ కెన్ బి అప్లికబుల్ ఫర్ ప్యారలల్ అండ్ it can be applicable for non-parallel as well as. Clear? I hope I'm clear. Right? Chalo, let's move forward to that angles now. So angles మీకు ఇందులో పెద్ద వరి అవ్వాల్సిన పని ఏం లేదు, అందరికీ తెలిసిన యాంగిల్సే. బట్ ఐఎమ్ గోనా ఎక్స్ప్లెయిన్ ఇన్ ఏ షార్ట్ క్విక్లీ వన్స్ అగైన్ క్విక్లీ రీకాల్ చేసుకుందాం అవి ఏమేమి తెలిసిన యాంగిల్స్ ఉన్నాయో. సో అందరికీ తెలుసు అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ అంటే విచ్ మెజర్స్ అప్ టు 0 to 90 degrees. ఇన్ 0 to 90 మధ్యలో ఉంటే దాన్ని మనం ఏమంటాం? అక్యూట్ యాంగిల్ అంటాం. రైట్, సో ఎగ్జాక్ట్లీగా 90 ఉంటే దాన్ని మనం ఏమంటాం? రైట్ యాంగిల్ అంటాం. ఇందాకే మాట్లాడుకున్నాం కదా. సో 90 to 180 మధ్యలో ఉంటే దట్ ఈస్ కాల్డ్ as a what? అబ్ట్యూస్ యాంగిల్ అంటాం.
అండ్ నెక్స్ట్ వన్ స్ట్రైట్ యాంగిల్ అంటే ఏంటి 180 degrees. సో యూ కెన్ రిమెంబర్ దిస్ థింగ్, 180 degreesని మనం స్ట్రైట్ యాంగిల్ అని కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ అండ్ రిఫ్లెక్స్ యాంగిల్ అంటే 180కి అండ్ 360కి మధ్యలో ఉన్నదాన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అండ్ కంప్లీట్ యాంగిల్ వచ్చేసరికి 360. సో యూ కెన్ సే ఇందాక నేను చెప్పాను కదా, సో ఈ యాంగిల్ మనకు ఇలా 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 రొటేట్ అవుతూ ఉంటే సో దిస్ ఇస్ బై కంప్లీట్ 360 యాంగిల్ అంటాం. ఇందాక మనం డెఫినేషన్లో చూసాం కదా, సో కంప్లీట్ యాంగిల్ వచ్చేసరికి మ్యాక్సిమం యాంగిల్ ఈజ్ పాసిబుల్ ఇస్ 360. ఓకే, సో మనం ఇలా ఇలా ఒక సర్కిల్ తీసుకున్నాం అనుకోండి. సో లెట్ మీ టేక్ వన్ సర్కిల్ హియర్, రైట్. ఇలా ఒక సర్కిల్ తీసుకుంటే నౌ యూ కెన్ సీ హియర్ దిస్ ఈజ్ మేకింగ్ అస్ హౌ మచ్, ఇది కంప్లీట్ యాంగిల్ యూ కెన్ సీ హియర్ స్ట్రైట్ యాంగిల్ కదా. సో ఇది కూడా ఎంత స్ట్రైట్ యాంగిల్. సో ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే ఎంత వస్తుంది 360. దట్స్ వై యూ కెన్ సీ హియర్ కంప్లీట్ యాంగిల్ అనేది ఏదైతే ఉందో 360. ఐ హోప్ ఇందులో ఎవరికి డౌట్ లేదనుకుంటా. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ వరకు ఈ 3 తెలుసు, బట్ ఈ 3కు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మళ్ళీ ఒకసారి చూసేసుకోండి. స్ట్రైట్ యాంగిల్ అంటే ఏంటి, సో 180 డిగ్రీని మేక్ చేస్తే 180 నుంచి 360 మధ్యలో ఉంటే దాన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. ఈక్వల్ టు 360 ఉంటే దాన్ని మనం కంప్లీట్ యాంగిల్ అంటాం, రైట్. లైక్ ఈ 3 చాలామందికి తెలుసు, ఈ 3 కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. సో ఆ పాయింట్స్ అన్నీ ఒక దగ్గర జోట్ డౌన్ చేసుకోండి. చలో నెక్స్ట్ వన్, ఇందులో కూడా మనకు స్పెషల్ కేసు ఉన్నాయి. మనకు అక్కడ బేసిక్ యాంగిల్స్లో కూడా మనం మాట్లాడుకున్నాం కదా, లైక్ మనకు బేసిక్ ఉన్నవి రేర్ లైన్ సెగ్మెంట్స్ ఇవి, కానీ దాని తర్వాత పర్పెండిక్యులర్ ప్యారలల్ అని ఎలా మాట్లాడుకున్నామో ఇక్కడ కూడా మనకు స్పెషల్ కేసెస్ ఉన్నాయి. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి, సో మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్లీ లెట్ మీ టెల్ యూ దట్, ఓకే, కాంప్లిమెంటరీ యాంగిల్కి వచ్చే ముందు ఇంకో యాంగిల్ డిస్కస్ చేసుకుందాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అడ్జసెంట్ యాంగిల్. సో అడ్జసెంట్ యాంగిల్ని మనం ఏమంటామంటే, ఐ హోప్ అందరికీ తెలిసి ఉంటుంది. సో ఇదొక ఇందాక మనం రిప్రజెంట్ చేస్తామని చెప్పాం కదా. సపోజ్ దీన్ని మనం ఓ అనుకుందాం, ఇదొక రే అనుకుందాం, ఇదొక రే అనుకుందాం. సో అర్థమవుతుందా, దిస్ ఇస్ మై ఓబీ ఈజ్ మై వన్ రే. ఓబీ ఏదైతే ఉందో అదొక రేనేనా కాదా, చూడండి స్టార్టింగ్ పాయింట్ అండ్ యారో ఈ డైరెక్షన్లో ఉంది. ఓఏ ఈజ్ మై వన్ మోర్ రే. ఓకే, ఈ రేకి మధ్యలో ఉన్నదాన్ని మనం ఏమంటామన్నాం, యాంగిల్ అంటామన్నాం. అదేనా డెఫినేషన్లో మనం నేర్చుకుంది, అదే కదా. సో దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం చూడండి. సో ఈ యాంగిల్ని మనం ఎలా, సపోజ్ టీటా అనుకుంటే, టీటా ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ ఈజ్ వాట్ హియర్ BOA. ఆర్ లేదా దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, AOB. ఎలా రాసుకోవచ్చు, AOB. అండ్ దిస్ వన్ ఈజ్ నథింగ్ బట్, దీన్ని మనం ఎలా అంటాం, ఈ కామన్ పాయింట్ ఏదైతే ఉందో రెండు రేస్ని, యాక్చువల్లీ దీన్ని వర్టెక్స్ అంటాం. ఓకే, వర్టెక్స్ అంటాం. సో ఇప్పుడు మీకు డెఫినేషన్ అర్థమైందా యాంగిల్ అంటే. సో ఈ రేకి మధ్యలో ఉన్నదాన్ని యాంగిల్ అంటాం, అది క్లియర్. అండ్ ఈ రేని మనం ఓబీ అంటాం. ఈ రేని మ్యాథమెటికల్గా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, దిస్ ఈస్ ద మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ యాంగిల్ సార్. దిస్ ఇస్ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ యాంగిల్. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. సో ఇప్పుడు అడ్జసెంట్ యాంగిల్ అంటే ఏంటి, పేర్లోనే ఉంది. అడ్జసెంట్ అంటే పక్కనే ఉండాలి. సో ఇక్కడ చూడండి, సో ఒక కామన్ వర్టెక్స్ ఉండాలి 2 యాంగిల్స్కి. ఏముండాలి, కామన్ వర్టెక్స్ ఉండాలి అండ్ కామన్ సైడ్ ఉండాలి. సో ఇప్పుడు బీ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి నేను చెప్పబోయే పాయింట్ ఇక్కడ. సో ఇక్కడ చూడండి, దీనికి ఇదొక యాంగిల్. ఓకే, సో దీనికి వర్టెక్స్ ఏంటి, బి. ఇదొక రే అండ్ ఇదొక రే. ఇప్పుడు ఇంకొకటి, ఇదొక యాంగిల్. సో దీనికి వర్టెక్స్ ఏంటి, బి. అండ్ ఈ రే ఏదైతే ఉందో ఈ యాంగిల్లోనూ కలుస్తుంది అండ్ ఈ యాంగిల్లోనూ కలుస్తుంది. కెన్ ఐ సే దిస్ ఇస్ మై కామన్ రే, చెప్పచ్చా, సింపుల్ కదా. ఇప్పుడు ఈ 2 కండిషన్ సాటిస్ఫై అయ్యాయి అనుకోండి. ఈ 2 కండిషన్ అంటే కామన్ వర్టెక్స్ ఉంది అండ్ కామన్ సైడ్ ఉందనుకోండి, కామన్ రే ఉందనుకోండి. ఈ 2 యాంగిల్స్ని మనం ఏమంటాం, 1 and 2 ఏదైతే ఉన్నాయో అవి అడ్జసెంట్ యాంగిల్స్. 1 and 2 ఏదైతే ఉన్నాయో వాటి మనం అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. డన్, క్లియర్. సో ఈ పాయింట్, సో ఇది అర్థమైతే ఇది మీకు క్లియర్గా అయిపోతుంది. చలో నో లెట్స్ సీ ద నెక్స్ట్ వన్, సప్లిమెంటరీ యాంగిల్స్. సప్లిమెంటరీ యాంగిల్స్ కంటే ముందు ఓకే నో ప్రాబ్లం, లెట్స్ డిస్కస్ ద సప్లిమెంటరీ. సో నౌ టెల్ మీ హియర్, ఈ యాంగిల్ ఏదైతే ఉందో అండ్ ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఈ రెండు అడ్జసెంటా కాదా? ఎస్ అడ్జసెంట్ సార్. సో ఇక్కడ ఎందుకు, ఇక్కడ ఒక వర్టెక్స్ ఉంది అండ్ ఈ రే ఏదైతే ఉందో రెండింటికి కామన్ ఉంది. సో ఓకే, ఆ పాయింట్ క్లియర్గా అయిపోయింది. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఈ సమ్ చేయండి. సో 130 అండ్ ప్లస్ 50 ఎంత, 180. సో సమ్ ఆఫ్ 2 అడ్జసెంట్ యాంగిల్స్ 180 వచ్చింది అనుకోండి. ఆ 2 యాంగిల్స్ని మనం ఏమంటాం, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఓకే, ఆ 2 యాంగిల్స్ని మనం ఏమంటాం, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సమ్ ఆఫ్ దట్ 2 యాంగిల్స్ విల్ బి ఈక్వల్ టు ఎంత రావాలి, 180 రావాలి. సో సమ్ టైమ్స్ మీకు క్వశ్చన్లో ఇలా అడుగుతారు. సో యాంగిల్ ఏ అండ్ బి ఆర్ సప్లిమెంటరీ యాంగిల్. యాంగిల్ ఏ వచ్చేసరికి 90 degrees అన్నప్పుడు యాంగిల్ బి ఎంత. సో ఏ అండ్ బి ఆర్ 90 అన్నప్పుడు 180 మనకు ఆల్రెడీ తెలుసు, a ప్లస్ బి ఈక్వల్ టు 180 కదా. సో బి ఫ్రమ్ దిస్ బి విల్ బి ఈక్వల్ టు 180 మైనస్ ఏ, దట్ ఈస్ ఏ వాల్యూ ఎంత, 90, దట్ ఈస్ ఈక్వల్ టు 90. సింపుల్, छोटा बच्चा क्वेश्चन सर.
ఇలా అడుగుతారు, రైట్? సో ఆల్వేస్ రిమెంబర్ దట్ సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ విల్ బీ ఈక్వల్ టు వాట్ 180 వస్తే దాన్ని మనం ఏమంటాం, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. డన్, క్లియర్? ఇది క్లియర్గా అర్థమైతే నెక్స్ట్ వన్ ఈజ్ ఛోటా బచ్చా, రైట్? సో ఇప్పుడు సమ్ వచ్చేసరికి 90 degrees వచ్చింది అనుకోండి, సమ్ ఆఫ్ ద టూ అడ్జసెంట్ యాంగిల్ 90 degrees అయిపోయింది అనుకోండి, దట్ ఈస్ కాంప్లిమెంటరీ యాంగిల్. ప్రాబ్లమ్ ఈజ్ డన్. సో ఇప్పుడు చూడండి 60 + 30 యాడ్ చేయండి, దట్ విల్ బి నథింగ్ బట్ 90 వస్తుంది మనకు, రైట్? సో దెన్ ఐ కెన్ సే దట్ దీస్ టూ యాంగిల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటాం, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఇక్కడ కూడా సేమ్ రిపీటెడ్ క్వశ్చన్ అలాగే వస్తూ ఉంటాయి. యాంగిల్ A = 43 అంటే యాంగిల్ B ఎంత? whenever angle A and B are complementary angles అయినప్పుడు, సింపుల్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయినప్పుడు ఏం చేయాలి సార్? సింపుల్ కదా. సో A plus B will be equal to 19 ఈక్వల్ చేయండి, అండ్ ఫ్రమ్ దట్ A will be equal to 90 minus 43 సార్. సో ఫ్రమ్ దిస్ యూ కెన్ క్యాలిక్యులేట్ ఇట్ వాట్, 47. ఓకే, 47 ఏనా? ఎస్, 47. సో యాంగిల్ ఏ వచ్చేసరికి 47. ఇలా మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి బేస్డ్ ఆన్ దట్ సప్లిమెంటరీ అండ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. గుర్తుపెట్టుకోండి, కొంతమంది రివర్స్లో అర్థం చేసుకుంటారు. కాంప్లిమెంటరీ అంటే 90 అండ్ సప్లిమెంటరీ అంటే 180. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, 2-3 సార్లు చూసుకోండి, అయిపోతుంది మీకు. నెక్స్ట్ వన్, ట్రాన్స్వర్సల్ లైన్. ఇందాక నేను చెప్పాను కదా ప్యారలల్ లైన్కో, ఇప్పుడు చెప్పండి. నాకు ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి నాకు వెరీ 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 ఇంపార్టెంట్, ఇక్కడ అందరూ కాన్సన్ట్రేట్ చేయాల్సిన పాయింట్ ఇక్కడ. సో ఈ రెండు ప్యారలలా? ఎస్, దే ఆర్ నాట్ మీటింగ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ఎ టైమ్. ఒకటి క్లియర్, ఒక డెఫినేషన్ క్లియర్. అండ్ ఇంకొక లైన్ డ్రా చేశాను, దే ఆర్ ఇంటర్సెక్టింగ్ హియర్ అండ్ హియర్. టూ డిఫరెంట్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాను. కెన్ ఐ కాల్ దిస్ ఇస్ మై ట్రాన్స్వర్సల్ లైన్? చెప్పొచ్చా? ఎస్ సార్, దిస్ ఇస్ మై ట్రాన్స్వర్సల్ లైన్, నో డౌట్ ఎట్ ఆల్. సార్, ఇప్పుడు ఈ ట్రాన్స్వర్సల్ లైన్కి విత్ రెస్పెక్ట్ టు దీస్ టూ లైన్స్కి ఎన్ని యాంగిల్స్ ఫ్రేమ్ అయ్యాయి చూడండి. వెరీ 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 ఇంపార్టెంట్. దట్స్ వై యాంగిల్ జనరేటెడ్ బై ట్రాన్స్వర్సల్. ఇప్పటి వరకు డిస్కస్ చేసిన దాంట్లో ఇది 5 star టాపిక్ అనుకోండి మీరు. ఇది ఎక్కడ వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు, రైట్? వచ్చేస్తుంది ప్రాబ్లమ్స్లోకి ఆటోమేటిక్గా, డైరెక్ట్గా మీకు ఇలా అడగడు. సో అండ్ సో సింగ్ ట్రాన్స్వర్సల్ అని ఎక్కడ మెన్షన్ చేయడు, మీరే అర్థం చేసుకోవాలి బై దిస్ డెఫినేషన్. ఓకే, సో అందుకే చెప్తున్నాను, ప్లీజ్ కాన్సన్ట్రేట్ వైల్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ కాన్సెప్ట్. ఓకే, చలో. సో ఇక్కడ ఇన్ని యాంగిల్స్, 8 యాంగిల్స్ అనేవి జనరేట్ అయ్యాయి. ఇది కూడా ఒక యాంగిల్, ఇది కూడా ఒక యాంగిల్, ఇది కూడా ఒక యాంగిల్, ఇది కూడా ఒక యాంగిల్. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే, ఇక్కడ మనకు కరస్పాండింగ్ యాంగిల్స్ అని ఉంటాయి. ఏంటి? కరస్పాండింగ్ యాంగిల్స్. అండ్ ఇంటీరియర్ యాంగిల్స్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అండ్ ఇంటీరియర్ యాంగిల్స్ అవి కూడా ఉంటాయి. మేజర్లీ వచ్చేసరికి ఇవి. సో ఇక్కడ మనకు కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటి? ఈ డెఫినేషన్లో కరస్పాండింగ్, ఈ ట్రాన్స్వర్సల్ లైన్లో కరస్పాండింగ్ యాంగిల్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఇది దీనికి ఈక్వల్. ఇక్కడ చూడండి ట్రాన్స్వర్సల్ లైన్కి ఏదైతే ఉందో ఇలా కంపేర్ చేసుకోండి, దీంతో కంపేర్ చేస్తున్నాను. సో యాంగిల్ 1 అండ్ యాంగిల్ 5 ఆర్ మై కరస్పాండింగ్ యాంగిల్స్. And next similarly angle 2 and angle 6 is my corresponding. Angle 2 and angle 6 is similarly corresponding. అలాగే మీరు అది రాసుకోవచ్చు కదా. సో 4 and 8 and 3 and 4 7 అని రాసుకోవచ్చు. ఐ హోప్ మీకు అక్కడ స్పేస్ లేదు, అండ్ యూ కెన్ రైట్ ఇట్ డౌన్ యాజ్ వెల్ యాజ్. బట్ ఇంకొక పాయింట్ కూడా నేను చెప్తాను చూడండి, ఇంటీరియర్ యాంగిల్ అంటే ఏంటి. ఇంకొక పాయింట్ ఇంటీరియర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ఈ టూ లైన్స్కి ఇన్సైడ్ ఏదైతే యాంగిల్స్ ఉన్నాయో అవి ఇంటీరియర్. సో కెన్ ఐ కాల్ దీస్ ఆల్ ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్. So 3, 4, 5, 6 are interior. So right. So angle 3, angle 4, angle 5 and angle 6 are my interior angle. So next one, exterior angle. Exterior angle వచ్చేసరికి ఏంటి? సో ఇది above and below. So can I say that ఏమని చెప్పొచ్చు నేను చెప్పండి? Angle 1 and angle 2 and angle 7 and angle 8 are my exterior angle. క్లియర్? కరస్పాండింగ్ అంటే దీనికి ఇది కరస్పాండింగ్, మీరు 4, 5 కరస్పాండింగ్ కూడా ఇవి కూడా రాసేసుకోవచ్చు. బట్ మీకు ఇది అర్థమవుతుంది కదా, నేను వదిలేశాను. మళ్ళీ ఇక్కడ రాశాను అనుకోండి, ఇక్కడ కూడా వచ్చింది కదా అని కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, కాబట్టి నేను రాయట్లేదు అది. ఐఎమ్ క్లియర్? డన్నా? సార్ ఇది. బట్ వీటి మీద ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, ఆ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, కరస్పాండింగ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, అవి మీకు 9th క్లాసెస్లో వస్తాయి. ఇన్ డీటెయిల్గా మనం ఫుల్ కోర్స్లో డిస్కస్ చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ వుడ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హియర్ ట్రాన్స్వర్సల్ లైన్ డెఫినేషన్ ఏంటో, అండ్ ట్రాన్స్వర్సల్ లైన్ అని మనం ఎలా డిసైడ్ చేస్తాం. మీకు ప్రాబ్లంలో ఎక్కడ ఇవ్వడు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్లో ప్రాబ్లంలో మీరు ఎక్కడ ట్రాన్స్వర్సల్ లైన్ మెన్షన్ చేయడం, మీరే అర్థం చేసుకోవాలి ఇది ట్రాన్స్వర్సల్ లైను. నెక్స్ట్ వన్, కరస్పాండింగ్ యాంగిల్స్ ఏంది, ఇంటీరియర్ యాంగిల్స్ ఏంది, ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏదో మీరే అర్థం చేసుకోవాల్సి. నన్ ఆఫ్ దెమ్ లైక్ ఎవరు వచ్చి హెల్ప్ చేయరు.
ప్రాబ్లంలో, రైట్? సో ఇవన్నీ మీకు తెలిస్తే మీరు యూ కెన్ ప్లే విత్ ద ప్రాబ్లమ్. ఇన్ డీటెయిల్గా మనం వాటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో మనం ఇన్ డీటెయిల్గా ఫుల్ కోర్స్లో డిస్కస్ చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్, రైట్? చలో నౌ ఇట్స్ టైమ్ ఫర్ యువర్ క్విజ్. సో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, సో ఇప్పటివరకు నేను చెప్పిన కాన్సెప్ట్స్ అర్థమైందా లేదా? టెస్ట్ యువర్ నాలెడ్జ్ బై లైక్, ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్స్ అర్థమయ్యాయా లేదా మీరు టెస్ట్ చేసుకోవాలి బై యూజింగ్ దీస్ క్వశ్చన్స్. ఓకే, మ్యాథమెటిక్స్ అనేవి ఖాళీ మనం కూర్చొని ఒక సినిమా చూసినట్టు చూసి కూర్చొని మనం జస్ట్ ఏదో వీడియో వింటున్నాం కదా అంటే రాదు. అదర్ సబ్జెక్ట్స్ ఐమ్ నాట్ షూర్, బట్ మ్యాథమెటిక్స్ ఏదైతే ఉన్నాయో మీరు దిమాగ్ కానీ పెన్ కానీ పేపర్ కానీ యూస్ చేయకుంటే మ్యాథమెటిక్స్ అనేది మీకు ఒక డెవిల్ లెక్క అయిపోతుంది. ఓకే, సో అందుకే చెప్తుంటాను నేను, క్విజెస్ అనేవి అటెంప్ట్ చేయండి అండ్ కాన్సెప్ట్ నేను చెప్తున్నప్పుడు ఒక రఫ్ నోట్స్ తీసుకొని కూర్చోండి ప్యారలల్గా నాతో పాటు అండ్ ట్రై విత్ మీ ప్యారలల్లీ. ఓకే, అండర్స్టూడ్. చలో నౌ టెస్ట్ యువర్ నాలెడ్జ్ వైల్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద ఫస్ట్ క్వశ్చన్. చెప్పినప్పుడు నేను సైడ్కి వస్తాను, వీడియో పాజ్ చేయండి అండ్ అటెంప్ట్ చేయండి. డూ లెట్ మీ నో యువర్ స్కోర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అవుట్ ఆఫ్ 5 మీకు స్కోర్ ఎంత వచ్చిందో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇఫ్ పాసిబుల్ ఐ విల్ రిప్లై ఫర్ యువర్ కామెంట్. మీ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రిప్లై కూడా ఇస్తాను. సో అందుకే రిప్లై ఇవ్వండి, ఎంతమంది చూసారు, ఎంతమంది అర్థమైంది అనేది. ఐ విల్ గెట్ టు నో దట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ గోయింగ్ ఆన్ అనేది, ఎంతమంది ఫాలో అవుతున్నారు. చలో ఫస్ట్ క్వశ్చన్. సో యూ కెన్ సీ ద ఫస్ట్ క్వశ్చన్ హియర్. రైట్, పాజ్ చేసుకోండి అండ్ నేను టైమర్ ఆన్ చేయట్లేదు, పాజ్ చేసుకోండి, అటెంప్ట్ చేయండి అండ్ ఆన్సర్ చేయండి. అండ్ 5 అవుట్ ఆఫ్ ఎంత వచ్చిందో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఏ లైన్ జాయినింగ్ 2 ఎండ్ పాయింట్స్ ఈస్ కాల్డ్. 2 ఎండ్ పాయింట్ని మనం ఏమంటాం? స్టేట్మెంట్, డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ వాట్? లైన్ సెగ్మెంట్. రైట్, డైరెక్ట్ కదా 2 ఎండ్ పాయింట్స్. ఓన్లీ 1 ఎండ్ పాయింట్ ఉంటే రే అంటాం. రైట్, ప్యారలల్ ఇంటర్సెక్టింగ్ ఎనీవేస్ అవి కావు, వాటికి సంబంధించిన డెఫినేషన్ కావు. ఇన్ ద గివెన్ ఫిగర్ POQ అండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈస్ వాట్? ద వాల్యూ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆప్షన్స్ లేవా? యా ఆప్షన్స్ లేవు. ఓకే, యూ కెన్ ట్రై. రైట్, సో ఏం లేదు, చోటా బచ్చా క్వశ్చన్ ఇది. సో యూ కెన్ సీ హియర్ దిస్ ఇస్ కంప్లీట్ యాంగిల్, మనకు ఆల్రెడీ తెలుసు. సారీ, ఏమంటాం? స్ట్రైట్ యాంగిల్ అంటాం కదా, 180 కదా. సో 40 + 4x + 3x is equal to 180. So from that 7x is equal to 180 minus 40. So from that 7x is equal to 140. Then x is equal to enta 20 sir. X is equal to enta? Problem is done. छोटा बच्चा क्वेश्चन, डोंट अफ्रेड. మీకు లైన్స్ అండ్ యాంగిల్స్ ఇలాంటి ఫిగర్స్ ఇస్తారు డైరెక్ట్లీ, ఇందాక ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ లెక్క ఉండవు క్వశ్చన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో స్ట్రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం ఇందాక, స్ట్రైట్ యాంగిల్ బేస్డ్ క్వశ్చన్ అది 180. రైట్, చలో నెక్స్ట్ క్వశ్చన్. రిఫ్లెక్స్ యాంగిల్ని మనం దేవని అంటాం? మోర్ దెన్ 90యా? సో మోర్ దెన్ 90యా, ఈక్వల్ టు 90యా, అండ్ మోర్ దెన్ 180యా, అండ్ ఈక్వల్ టు 180. ఈక్వల్ టు 180 అంటే కంప్లీట్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్ అని మాట్లాడుకున్నాం. మోర్ దెన్ 90 అబ్ట్యూస్, ఈక్వల్ టు 90 రైట్ యాంగిల్. సో మోర్ దెన్ 180. యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ వాట్? 180 to 360 మధ్యలో ఉంటుంది రిఫ్లెక్స్ యాంగిల్ ఏదైతే ఉందో. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్? ఆప్షన్ సి ఈజ్ మై కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 2 యాంగిల్స్ హూ సమ్ ఈస్ ఈక్వల్ టు 180. ఆల్రెడీ మనం ఇందాక ప్రాబ్లం కూడా చేసాం కదా. సో 180 ఉండే, నేను ఆల్రెడీ చెప్పాను కదా క్వశ్చన్స్ వస్తాయి బేస్డ్ ఆన్ దట్ అని. సో 180 ఉంటే దాన్ని మనం ఏమంటాం? దట్ ఈస్ ద సప్లిమెంటరీ యాంగిల్స్. ఈక్వల్ టు 90 ఉంటే సమ్ వచ్చేసరికి దాన్ని కాంప్లిమెంటరీ యాంగిల్. వర్టికల్ ఆపోజిట్ యాంగిల్ ఫుల్ కోర్స్లో చూద్దాం మనం. అడ్జసెంట్ యాంగిల్స్ వచ్చేసరికి ఏంటి? అడ్జసెంట్ యాంగిల్స్ అంటే పక్క పక్కన ఒక కామన్ వర్టెక్స్ ఉండాలి, ఒక కామన్ రే ఉండాలని మాట్లాడుకున్నాం. రైట్, అయిపోయాయా? లాస్ట్ క్వశ్చన్. వెన్ 2 యాంగిల్స్, ఇది లాస్ట్ అయిపోయింది కదా, సేమ్ క్వశ్చన్ ఇది. 1 3 4 ఎస్, 1 2 3 4 5, యా కరెక్ట్. ఇది రిపీటెడ్ క్వశ్చన్, యూ కెన్ ఇగ్నోర్ దిస్ పార్ట్. ఎస్, దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ ద సెషన్. ఎంతమందికి అర్థమైంది? అండ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. 5 అవుట్ ఆఫ్ మీకు వీడియో పాజ్ చేసి ట్రై చేయండి, ఉత్తిగానే కూర్చోకండి. అండ్ 5 అవుట్ ఆఫ్ మీకు స్కోర్ ఎంతో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో దట్స్ ఇట్, ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.